Namaste, welcome to Y News. The news sponsored by Vaira Family Restaurant, National Highway, Tetegunta. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. తుని పట్టణ తెలుగుదేశం పార్టీ దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు నివాళులర్పించింది. సంక్షేమ పాలకుడు, పేద ప్రజల ఆరాధ్యుడు ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని టౌన్ టీడీపీ నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని పట్టణ నాయకులతో కలిసి సీనియర్ నేత యనమల రాజేష్ ప్రారంభించారు. గొల్లా పరవ్ సెంటర్, మార్కండ్ రాజుపేట వద్ద ఎన్టీఆర్ విగ్రహాలకు టీడీపీ నేతలు పూలమాలలతో నివాళులర్పించారు. రక్తదానం చేసిన దాతల్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ నార్ల భువన సుందరి, మాజీ చైర్మన్ ఎనుగంటి సత్యనారాయణ, సీనియర్ నేతలు చింతంనేడి అబ్బాయి, మోతుకూరి వెంకటేష్, యనమల లక్ష్మణరావు, పరవాడ తాత బాబు, మల్ల గణేష్, కారుమూరి భద్రారావు, కుకుడుపు బాలజీ, తరవర్తి రాజా, దంతులూరి బాబు, ఆచంట సురేష్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి అందగాడు, అదేవిధంగా ఆంధ్రుల ఆరాధ్య నటుడు అయినటువంటి నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఈరోజు తుని తెలుగుదేశం పార్టీ కూటమి కార్యాలయంలో ఈ కార్యక్రమం మన ఎమ్మెల్యేగా దివ్య మేడం గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఎన్టీఆర్ గారిని స్మరించుకుంటూ ఈరోజు ఇంతమంది రాజకీయ నాయకులు అయ్యారంటే అందులో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆయన పెట్టిన పార్టీ వల్ల ఈరోజు మేమైనా సీనియర్ నాయకులైన అందరూ కూడా ఎన్టీఆర్ దయాదాక్షిణ్యాలతో ఆయన పార్టీ పెట్టిన తెలుగుదేశం పార్టీలో అందరూ కూడా ఈరోజు సీనియర్లు అయితేనేమి, మహానాయకులు అయితేనేమి, పార్టీని తీర్చిదిద్దిన మన నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం ఎంతో బాధాకర విషయమైనా సరే ఆయన్ని స్మరించుకోవడం మన అందరి హక్కు. అదేవిధంగా తెలుగు పార్టీలకు అతీతంగా ఎన్టీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నీ కూడా రాష్ట్రంలో ఏ పార్టీ పరిపాలన ఉన్నా ఎన్టీ రామారావు గారు కూడు గూడు గుడ్డ అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. అదే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్ర తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తూ జాతీయ స్థాయిలో మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ బాటలో ఈరోజు లోకేష్ గారు నడుస్తున్నారు. ఎందుకంటే కార్యకర్తలు పట్టించుకోవడం, నాయకులు పట్టించుకోవడంలో లోకేష్ గారు ముందున్నారు. కాబట్టి ఈ పార్టీకి నిరంతరం యువత యొక్క అడుగుజాడల్లో ఇంకా పార్టీని ముందుకు తీసుకెళ్లాలని మన యనమల రామకృష్ణ గారు ఎప్పుడో చెప్పడం జరిగింది. అదే బాటలో ఈరోజు లోకేష్ గారు పార్టీ నడిపిస్తున్నారు. కాబట్టి మన తెలుగుదేశం పార్టీని రాబోయే స్థానిక సంస్థల్లో మన అందరం కూడా పార్టీని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని, ఎన్టీఆర్ ఆత్మకి శాంతి కలిగించాలంటే మన పార్టీకి బద్దులై పార్టీ యొక్క ఆదేశాలను అనుసరించుకుంటూ రేపు రాబోయే స్థానిక ఎలక్షన్లో మన పార్టీని ముందుకు తీసుకెళ్లాలి. అదేవిధంగా ఇంకొక బాధాకరమైన విషయం, మన తెలుగుదేశం పార్టీ లీడర్ని అల్లిపూడిలో మొన్న చెప్పడం జరిగింది. ఆయన్ని కూడా ఈ ఘననివాళులు అర్పిస్తున్నాం. ఈ సందర్భంగా ఆయన్ని కూడా తలుచుకుంటూ అందరూ కూడా 2 నిమిషాలు మౌనం పాటించాం. ఆ విధంగా ఆయన ఆత్మ సాధించాలని, వాళ్ళ కుటుంబాన్ని కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఎన్నంటి ఉంటుందని ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటూ 2 నిమిషాలు మౌనం పాటించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు తెలుగుదేశం ఆవిర్భకర్త శ్రీ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి వేడుకలు ఇక్కడ తుని పట్టణంలో పార్టీ కార్యాలయంలో కూటమి సభ్యులమంతా జరగాలని చెప్పేసి మన తుని నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మరియు ప్రభుత్వ విప్ యనమల దివ్య గారి ఆదేశాల మేరకు ఇక్కడ మన నందమూరి తారక రామారావు గారి పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగిందండి. మొత్తం కూటమి సభ్యులందరూ కలిసి ఇక్కడ ఆ వేడుకలో పాల్గొన్నామండి. దానితో పాటు ఇక్కడ ఒక బ్లడ్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు. తెలుగుదేశం ఆవిర్భకర్త ఆయన రాజ్యాంగం అంటే ఎలా ఉండాలి, ప్రజాస్వామ్యం అంటే ఎలా ఉండాలి చెప్పి తిరగదీసి మొత్తానికి తెలుగుదేశం పార్టీకి ఒక మంచి గుర్తింపుని ఇచ్చారు. అదే బాణీలో మన చంద్రబాబు నాయుడు గారు నడుస్తూ దీన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లి మహిళలకు కానీ ప్రజలకు కానీ ఎవరికి ఎటువంటి అవసరాలో ముందుగా ఆయనే గ్రహించి ఎక్కడెక్కడ ఎవరికి ఎటువంటి సదుపాయాలు కలపాలో అన్నీ చేసుకొని తెలుగుదేశం పార్టీకి ఒక మంచి గుర్తింపుని వచ్చేటట్టుగా చేసుకున్నారు. అదే బాణీలో మన యనమల దివ్య గారు, మన ఎమ్మెల్యే గారు కూడా అదే బాణీలో లెగిస్తూ ప్రభుత్వ ప్రజలకి ఎటువంటి అవసరాలు కావాలన్నా సరే ఇమీడియట్గా స్పందించి ప్రతి అవసరాన్ని తీర్చే
విధంగా అటు తెలుగుదేశం ఆవిర్భావకర్త నందమూరి తారక రామారావు గారు ఎటువంటి సిద్ధాంతాలు అయితే ఫాలో అయ్యారో అటువంటి సిద్ధాంతాలను అనుసరిస్తూ ఇక్కడ తుని పట్టణాన్ని అంతా సస్యశ్యామలంగా ఉండడం కోసం ఎటువంటి అరాచకాలు జరగకుండా ఉండడం కోసం నిత్యం కృషి చేస్తూ ఉన్నారు. కాకపోతే ఒక రిగా సంఘటన మన పార్టీ అల్లిపూడి సంబంధించిన పార్టీ నాయకుడిని నిన్న అత్యాచారంగా చంపడం జరిగింది. దానికి కూడా మేము చాలా బాధపడుతున్నాము. ఆ కుటుంబానికి అంటే పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేం, కానీ ఆ కుటుంబానికి ఎల్లవేళని నేను తోడుగా ఉంటానని చెప్పేసి మన యనమల దివ్యమ్మ గారు అక్కడికి వెళ్ళి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇటువంటివి ఇక మీదటి జరగకూడదని చెప్పేసి తుని కుటుంబ ప్రజలందరికీ ఆమె ఆదేశించడం జరిగింది. మొత్తం అధికారులు కానీ పోలీస్ సిబ్బంది కానీ ఎటువంటి వాళ్ళకి ఇటువంటి అరాచకాలు ఇంకెప్పుడు జరగకుండా నా ప్రభుత్వం ఉన్నంత వరకు నా పాలనంత వరకు ఇటువంటి జరగకూడదని చెప్పేసి ఆమె ఆదేశించడం జరిగింది. ఆమె ఆదేశాలకు మన తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన నందమూరి తారక రామారావు గారి యొక్క గౌరవాన్ని నిలుపుకోవడానికి మనకి రాబోయే ఎన్నికల్లో మొత్తం 30 వార్డులు తీసుకొచ్చి ఇంకా వార్డులు పెరుగుతాయంటున్నారు. దానికి అన్నీ తీసుకొచ్చి అవే మనం ఆయనకి నివాళులుగా అర్పిద్దామని చెప్పేసి మనందరి తరఫున నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఎన్టీ రామారావు గారు 31వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వారికి నివాళులర్పించడానికి ఇచ్చేసిన మన తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అందరికీ ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. ఆయన ఒక మంచి ధార్మికుడు, గొప్ప దశ చూపిన వ్యక్తి. తెలుగుదేశం పార్టీని స్థాపించి అతి తక్కువ కాలంలోనే సీఎంగా పీఠాన్ని అధిరోహించి బడుగు బలహీన వర్గాలు తాడిత పీడిత జనకాల కోసం కూడు గుడ్డ నీరు కావాలనే ఉద్దేశంతో వాళ్ళకి అన్ని సదుపాయాలు క్రియేట్ చేయడమే బాధ్యతగా ఎంతో త్యాగాన్ని చేసి ఈ భారతదేశంలో కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా తెలుగువాడి యొక్క గొప్పతనాన్ని, తెలుగు జాతి యొక్క గొప్పతనాన్ని ఆయన సాటి చెప్పి మనందరికీ ఎంతో పరువు ప్రతిష్టలను సంపాదించారు. అలాగే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పట్వారీ మున్సిపల్ కర్ణాల వ్యవస్థని రద్దు చేసి దానిలో రెవెన్యూ సైడ్ ఎంతో మేలు చేశారు. అలాగే ఆడవారికి ఆస్తి హక్కు కల్పించారు. సమాన హక్కు ఉండాలని ఆడవాళ్ళందరికీ ఆస్తి హక్కు కల్పించిన గొప్ప వ్యక్తి. అలాగే బలహీన వర్గాలకి రిజర్వేషన్స్ కల్పించి అందరికీ రాజ్యాంగానికి దగ్గరగా ఉండేటట్టు, రాజ్యాధికారం వచ్చేటట్టు అందరికీ కూడా న్యాయం చేసిన మహా వ్యక్తి. ఆ వ్యక్తికి వేళ నివాళులర్పించడం ఎంతో గొప్ప విశేషం. మన అందరం అందులో పార్టిసిపేషన్ అందుకు అందరికీ కృతజ్ఞతలు. అలాగే నిన్న అల్లిపూడి